తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతుంది. బడా కార్పొరేట్ సంస్థలే టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగింది. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలతో పాటు ఫార్మా, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కట్టాయి. మొత్తం 19 కంపెనీలతో డీల్స్ కుదిరాయి. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నేతలు షాక్ అయ్యేలా సీఎం రేవంత్ టూర్ సాగింది. ఇంతకీ అగ్రరాజ్యంలో సీఎం రేవంత్ టీం ఎవరెవరిని కలిసింది? ఏ కంపెనీలతో ఏ ఒయ్యలు జరిగాయి? ఎన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి? సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. ఊహించిన దానికంటే ఎక్కువగా పెట్టుబడులొచ్చాయి. సీఎం 8 రోజుల అమెరికా పర్యటనలో మొత్తం 31,532 కోట్ల పెట్టుబడులను సాధించి బడా పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించారు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించడం, హైదరాబాద్ను 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. తాజా పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్లు, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి. ప్రముఖ కార్పొరేట్ సంస్థలు కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసీఎం, కార్నింగ్, జోయిటీస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిషర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ వంటి సంస్థలు ఎంఓయూలు చేసుకున్నాయి. హైదరాబాద్లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ నిర్ణయించింది. ఈ పర్యటనలో శాన్ ఫ్రాన్సిస్కోలోని వేమో కంపెనీకి చెందిన డ్రైవర్లెస్ కారును సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కారులో ప్రయాణించారు. డ్రైవర్ అవసరం లేకుండా సెన్సార్లు, జీపీఎస్ ట్రాకింగ్తో కారు ఎలా ప్రయాణిస్తుందో అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావడం విశేషం. హైదరాబాద్లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని తెలిపారు. మొత్తానికి సీఎం రేవంత్ టీం అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పెట్టుబడులు తేలేదని బీఆర్ఎస్ నేతలు పదే పదే విమర్శలు చేశారు. అయితే తాజా పెట్టుబడులతో కాంగ్రెస్ బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చినట్లేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.